హలో అండి అందరికీ. ఈరోజు నేను చేపల పులుసు చేస్తున్నాను. ముందుగా కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ వేసి అందులో ఆనియన్ పేస్ట్, కొబ్బరి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెం తక్కువ వేసుకోవాలి. అలా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు, అలాగే పచ్చిమిర్చి కూడా అలానే వేసేసుకోవాలి. ఎందుకంటే అది పులుసులో మంచిగా బాయిల్ అయ్యి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట పచ్చిమిర్చి కూడా. నేనైతే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తున్నాను చేపల పులుసు, కానీ బాగుంటుంది. మీరు ట్రై చేయండి తప్పకుండా. కొబ్బరి వేసి చేపల పులుసు చాలా బాగుంటుంది. నాకు ఇది ఎవరో చెప్పారండి, కొబ్బరి వేసి చేస్తే బాగుంటుంది అనేసి. అలా తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా కారం, మనకి ఫిష్ కర్రీలో అంటే కొంచెం కారం ఎక్కువ ఉండాలి కాబట్టి నేనైతే కారం కూడా ఎక్కువ వేసాను. మా ఇంట్లో స్పైసీగా తింటారు కాబట్టి. చూడండి ఎంత రెడ్గా కనిపిస్తుందో. ఇలాగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న ఫిష్ కూడా వేసేసుకోవాలి. నేను ఆల్రెడీ ఫిష్ సాల్ట్ వేసేసి కొద్దిసేపు పక్కన పెట్టానండి, ఎందుకంటే ముక్క కొంచెం మరీ చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుంది అనేసి. ఇలా ఇప్పుడే కలిపేసుకుంటే అవి ఉడికిన తర్వాత ముక్క మెత్తగా అయిపోతుంది కదా. సో ఇప్పుడే మంచిగా కలిపేసుకొని కొద్దిగా చింతపండు రసం కూడా వేసేసుకొని, ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా చాలు, మంచిగా బాగుంటుంది. కొద్దిసేపు అలా బాయిల్ చేయాలన్నమాట, మంచిగా మరగబెట్టుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి కూడా వేసేసుకొని, అలాగే కొత్తిమీర కూడా వేసేసి, కరివేపాకు అయితే నేను లాస్ట్లో వేస్తే స్మెల్ సూపర్ ఉంటుందండి. మీరు ట్రై చేయండి. చేపల పులుసు ఉన్నప్పుడు ఫిష్ ఫ్రై లేకపోతే ఎలా అండి. సో ఫిష్ ఫ్రై కూడా చేసేసాను. చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా చెప్తున్నాను, ఒకసారి ట్రై చేయండి. కొబ్బరి వేసి చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.